పోరు పిల్లి తీర్చింది అన్న సామెత గుర్తుంది కదా. మార్కాపురం వైసీపీ నేతలకి ఇప్పుడు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. అసలే అధికారం కోల్పోయిన వేళ ఘోర ఓటమి ఎదురైన చోట ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఫ్యాన్ పార్టీ నేతలు మాత్రం నువ్వా నేనా అంటూ తగువులాడుకుంటూ అధికార పక్షానికి ఛాన్స్ ఇచ్చేలా వ్యవహరిస్తున్నారట. ఇందుకే మార్కాపురంలో ఏం జరుగుతోంది? మార్కాపురం ఫ్యాన్ లో మంటలు. మున్సిపల్ పీఠంపై అంతర్గత యుద్ధం. విపక్షంలో రచ్చ అధికార పక్షానికి కలిసొస్తుందా? ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓటమి తర్వాత కూడా వైసీపీ నేతల్లో మార్పు కనిపించడం లేదు. వరుసగా విజయాలు దక్కిన చోట టీడీపీ జెండా ఎగిరినా కన్నువిప్పు కలగడం లేనట్టుగా అనిపిస్తోంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని సమీక్షించుకోవాల్సింది పోయి అంతర్గతంగా కుమ్ములాడుకుంటున్నారు ఇక్కడి నాయకులు. స్థానిక మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో నేతల మధ్య సై అంటే సై అన్నట్టుగా యుద్ధం నడుస్తోందట. ఈ దెబ్బకు పీఠం కదిలిపోయే పరిస్థితి దాపురించిందని క్యాడర్ ఆవేదన చెందుతోందట. అధికారంలో ఉన్నప్పుడు మార్కాపురం మున్సిపాలిటీని అవలీలగా చేజిక్కించుకున్న వైసీపీ ఇప్పుడు అదే చోట లోపల రగులుతోందట. మున్సిపల్ పీఠంపై గతంలో జరిగిన ఒప్పందమే దీనికి కారణమని తెలుస్తోంది. 2.5 ఏళ్లు ఒకరిని, ఆ తర్వాత 2.5 ఏళ్లు మరొకరిని చైర్మన్ గా నియమించాలని గతంలో ఒప్పందం జరిగిందట. ఆ ఒప్పందం ప్రకారం సీటు దిగాలని అడిగితే మున్సిపల్ చైర్మన్ చిల్లంచెర్ల బాలమురళీకృష్ణ అడ్డం తిరిగారట. పూర్తికాలం తానే చైర్మన్ గా కొనసాగుతానని భీష్మించారట. దీంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం చైర్మన్ మార్పునకు సిద్ధమైతే సఫలీకృతం అవుతామా, అధికార కూటమి పవర్ పాలిటిక్స్ కు బలవుతామా అనే ఆలోచనలో పడ్డారట వైసీపీ నేతలు. ఈ విషయంలో ఎవరు ప్రధాన భూమిక పోషించాలి అన్న దానిపై మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కుందూరు నాగార్జునరెడ్డిల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఈ రచ్చకు కారణంగా కనిపిస్తోంది. సరిగ్గా అదే సమయంలో కొందరు వైసీపీ కౌన్సిలర్లు ఛాన్స్ దొరికితే సైకిల్ ఎక్కాలని ఉబలాట పడుతుండడం ఫ్యాన్ పార్టీని భయపెడుతోంది. మార్కాపురం మున్సిపాలిటీలో మొత్తం 35 డివిజన్లకు 30 స్థానాల్లో వైసీపీ సభ్యులే గెలిచారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కనకదుర్గను చైర్మన్ గా చేయాలని నాగార్జునరెడ్డి భావిస్తే అక్కడ బలంగా ఉన్న వైశ్య వర్గానికి చెందిన చిర్లంచెర్ల బాలమురళీకృష్ణను చైర్మన్ పదవికి ఎంపిక చేశారట అధినేత జగన్. అలా నాంది వేసుకున్న అసంతృప్తి నానాటికి పెరుగుతూ ఇలా అధికారం కోల్పోయాక భగ్గుమంది. కనకదుర్గకు శ్రీశైలం దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా అవకాశమిచ్చి అప్పటికప్పుడు అసమ్మతిని తగ్గించేసి 2.5 ఏళ్ల తర్వాత మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పారట. అయితే 2024 ఎన్నికలు వచ్చేసరికి ఇక్కడి ఎమ్మెల్యే అభ్యర్థే మారిపోయారు. నాటి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని గిద్దలూరులో, నాటి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురంలో పోటీ చేయించిన వైసీపీకి 2 చోట్ల పరాభవమే ఎదురైంది. దీంతో ఇక్కడ మార్కాపురంలో తమ నాయకుడు ఎవరో తేల్చుకోలేక క్యాడర్ కన్ఫ్యూజన్ అవుతోందట. ఇలాంటి పరిస్థితుల్లో 2.5 ఏళ్ల గడువు ముగిసింది కాబట్టి ఒప్పందం ప్రకారం తమను చైర్మన్ చేయాలని డాక్టర్ కనకదుర్గ పట్టుబడుతున్నారట. అయితే ఇందుకు ప్రస్తుత చైర్మన్ బాలమురళీకృష్ణ ససేమిరా అనడంతో వివాదం మొదలైంది. నాగార్జునరెడ్డి ఎన్నిసార్లు చెప్పినా చైర్మన్ పదవిని వీడేందుకు బాలమురళీకృష్ణ అస్సలు ఒప్పుకోవట్లేదట. దీంతో ఎలాగైనా అతన్ని పదవి నుంచి దించేలా నాగార్జునరెడ్డి వర్గం కొత్త ఎత్తుగడ వేసిందట. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ అత్యవసర సమావేశానికి వైసీపీ కౌన్సిలర్లెవరూ రాకుండా అడ్డుకున్నారట. 30 మంది వైసీపీ కౌన్సిలర్లలో ఆ మీటింగ్కు కేవలం 2 మాత్రమే హాజరయ్యారు. టీడీపీ కౌన్సిలర్లు సైతం వైసీపీ మెజారిటీ కౌన్సిలర్లకు మద్దతుగా సమావేశానికి రాలేదట. దీంతో పిట్టపోరు పిల్లికి లాభమైంది అన్నట్టు వైసీపీ అంతర్గత పోరును చూస్తే మున్సిపల్ పీఠాన్ని కూటమి ఎగిరేసుకుపోయేలా ఉందన్న ప్రచారమూ జరుగుతోంది. చైర్మన్ పీఠం కోసం తమలో తాము కొట్టుకుంటున్న మార్కాపురం వైసీపీ కౌన్సిలర్లలో చాలా మంది రూలింగ్ పార్టీ వైపు చూస్తున్నారట. ఇప్పటికే ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి దగ్గరకు ప్రతిపాదనలు కూడా పంపారట. పదవిపై ఈ రచ్చంతా మనకెందుకు, టీడీపీలో చేరితే పోలా అనే ఉద్దేశంతో వైసీపీ కౌన్సిలర్లు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట. వారి ప్రయత్నాలు ఫలిస్తే
వైసీపీకి చైర్మన్ పీఠం దూరం అవ్వడం ఖాయం. అయితే అధికార కూటమి ఈ చేరికల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం. అధికారంలో ఉన్నది తామే కాబట్టి అధికారులు ఎలాగో తమ మాటే వింటారని, అలాంటప్పుడు వైసీపీ వాళ్లను చేర్చుకోవడం దేనికని పునరాలోచిస్తోందట. అలా చేస్తే ఆయా డివిజన్లలో కూటమి నేతలు ఇబ్బందులు పడతారని భావిస్తుందట. మరి తమ పార్టీ సభ్యులను సమన్వయం చేసుకునేందుకు వైసీపీ హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి.